హాయ్ ఫ్రెండ్స్, మస్తే మస్తే నమస్తే. ఈ రోజు మనం చూసెచ్చిన సినిమా పేరు మనమే. ఈ సినిమా గురించి నేను నా రివ్యూ చెప్పే ముందు కొంతమంది అతి బ్యాచ్ చెప్పే రివ్యూల మీద ఒక లుక్ వేసాను. ఫైనల్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే సినిమా బాగాలేదు, నాకు నచ్చలేదు, ఏసీలో రగ్గేసుకుని పడుకోవచ్చు అని ఇలా వాళ్ళ నోటికి వచ్చిన రకరకాల రివ్యూలన్నీ వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పేసుకున్నారు అనమాట. ఫైనల్ గా వాళ్ళు చెప్పేది మనం పక్కన పెట్టి మనకి ఆ సినిమా చూసి ఏమనిపించిందో చెప్పాలి అంటే సినిమా చాలా 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 బాగుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా 100% చెప్పగలను. ఇకపోతే ఈ స్టోరీ గురించి చెప్పాలంటే ఏ రెస్పాన్సిబిలిటీని కేర్ చేయకుండా కేర్లెస్ గా తనకు నచ్చినట్టుగా బ్రతికే హీరో లైఫ్ లో తనపై అతిగా కేర్ చూపించే ఒక మంచి స్నేహితుడి మరణంతో అతని కొడుకైన ఖుషీని ఒక కేర్ టేకర్ గా చాలా చాలా కేర్ గా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏర్పడుతుంది మన హీరోకి. సేమ్ ఇదే సిచ్యువేషన్ తన స్నేహితురాలకి ఇచ్చిన మాట వల్ల మన హీరోయిన్ కూడా ఏర్పడుతుంది అనమాట. ఇలా ఒకరికొకరు ముఖ పరిచయం లేకుండా హీరోయిన్లు తన స్నేహితురాలకి ఇచ్చిన మాట కోసం, తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం పెళ్లి కాకుండా వాళ్ళ కనని బిడ్డకు వాళ్ళే తల్లిదండ్రులుగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనమాట. అలా ఏర్పడిన తర్వాత ఇక నుంచి ఆ పెళ్లి కాకుండా పిల్లోడున్న ఈ తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు ఇద్దరికి ఆ ఖుషి అనే బొడ్డోడు వలన వచ్చే పాటలు ఉంటాయిరా మామా. మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది. పన్నకు పన్ను, నవ్వుకున్నవాడికి నవ్వుకున్నంత. ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగ ఉంటుంది అనమాట. ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ అంతా నవ్విస్తూ నడిచే ఈ ఫ్యామిలీ డ్రామా అంతా చూడడానికి చాలా బాగుంది కదరా మామ. అలా అలా చెప్పారేంట్రా అన్న ఫీల్ కలుగుతుంది అలా మాట్లాడిన వాళ్ళందరికీ. ఇకపోతే సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో ఒక ఎమోషనల్ టచ్ ఏర్పడుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఎదురైన సిచ్యువేషన్స్ ని చాలా కేరింగ్ గా ఇష్టంగా హీరో స్వీకరించే సమయంలో సడన్ గా వాళ్ళు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది హీరోకి. పాపం ఇక్కడ డైరెక్టర్ సాయిరాం ఆదిత్య గారు, శర్వానంద్ గారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మన పిల్లలు మనకు దూరం అయితే ఆ తల్లిదండ్రులు పడే బాధని చాలా చాలా ఎమోషనల్ గా చూపించారు భయ్య. ఈ ఎమోషనల్ సిచ్యువేషన్ కి ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక కాస్ట్యూమ్స్ అయితే చూడటానికి చాలా చాలా బాగున్నాయి నాలాగా. ఇకపోతే అలాగే కెమెరా వర్క్ అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా మంచిగా అనిపించేది చూడడానికి. ఇకపోతే శర్వానంద్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంత వయసు ఏజ్ కూడా నాకు చిన్నాను కదా. ప్రతి సీన్లో తన చార్మింగ్ అండ్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో అనుక్షణం మనల్ని ఆకట్టుకుంటూనే ఉన్నాడు, నన్ను ముఖ్యంగా. ఇకపోతే మన హీరోయిన్ కృతి శెట్టి, ఈమె విషయానికి వస్తే తనకి ఉప్పిన సినిమాలో దొరికినంత మంచి క్యారెక్టర్ దొరికిందా అంటే దాని గురించి నీకు ఎందుకురా, దానికి నీకు కంపారిజన్ ఏంటి, ఆ కథకి ఈ కథకి కంపారిజన్ ఏంటి, ఏం మాట్లాడతావు నువ్వు అని సీరియస్ అయిపోమాకండి. దానికి దీనికి కంపారిజన్ లేదండి. కానీ ఈ కథలో అమ్మాయి పాత్రకి తగ్గట్టుగా అమ్మాయి న్యాయం చేసి పెట్టిందండి. ఇకపోతే ఆ పిల్లోడు చెప్పాక మన బొడ్డోడు ఖుషిగాడు ఆడి పాత్రకి చాలా చాలా బాగా న్యాయం చేశాడు అనుకోండి. దాన్ని పక్కన పెట్టేస్తే మిగతా తదితర పాత్రదారులు అందరూ తీసి వాళ్ళ పాత్రకి న్యాయం చేశారండి. ఇకపోతే ఓవరాల్గా ఈ సినిమా గురించి నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే ఈ మనమే అనే సినిమా మనమంతా మన తల్లిదండ్రులతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో మందరగా వెళ్ళి మంచి ఫీల్తో ఈ మూవీని చూస్తూ మధ్యలో పాప్కార్న్ పసా నవ్వులుతూ ఎంజాయ్ చేసి ఎవడరా చెప్పింది సినిమా పోలేదని మంచి సినిమా చూసాం కదా, బాగానే ఉంది కదా, జబ్బేండి ఈ సినిమాకి అని ఆ చెప్పులని 3 తిట్లు తిట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆ ఫీల్తో బయటకు వచ్చేస్తారండి. ఫైనల్గా సినిమా బాగుందండి, వెళ్ళి చూడండి. చూసి రివ్యూ మాకు కూడా పెట్టండి, మీ పర్సనల్ రివ్యూ. మేమే పెట్టాలా, మీరు కూడా పెట్టండి మాకు రివ్యూలు, కామెంట్లో పెట్టండి. కాకపోతే ఎక్కడండి మళ్ళీ మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్.